नमः शंभवे शंभवे नमो नमः शंभवे च शंभवे नमो नमः शंभवे च शंभवे च शंभवे शंभवे च मयो भवे च शंभवे शंभवे च मयो भवे शंभव इति शंभवे मयो भवे च 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 नमो नमश्च मयो भवे च नमः मयो भव इति मयः भवे च नमो नमश्च नमः शंकराय शंकराय नमश्च नमः शंकराय नमः शंकराय शंकराय नमो नमः शंकराय च शंकराय नमो नमः शंकराय च शंकराय च शंकराय शंकराय च मयस्कराय मयस्कराय च शंकराय शंकराय च मयस्कराय शंकरायेति शंकराय च मयस्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय मयस्कराय च नमो नमश्च मयस्कराय मयस्कराय च नमः मयस्करायेति मयः कराय च नमो नमश्च नमः शिवाय शिवाय नमश्च नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय च शिवाय नमः शिवाय च शिवाय च शिवाय शिवाय च शिवतराय शिवतराय च शिवाय च शिवतराय च शिवतराय शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय शिवतराय च नमो नमश्च शिवतराय च नमः शिवतरायेति शिवतराय च नमो नमश्च नमस्तीर्थ्याय तीर्थ्याय नमश्च नमस्तीर्थ्याय शतमानो भवति शतक्षरः शतायुष्पुरुषश्चतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఇప్పుడు ఇందాక శివసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం వచ్చిన భక్తులు మన గ్రామంలో ఉన్నవాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నవారు, మన దేశంలో ఉన్నవారు, ప్రపంచమంతా కూడా అందరూ సుఖంగా సంతోషంగా సత్యవాక్కుతో ధర్మబద్ధమైన జీవితం అనుభవిస్తూ శాంతంగా పరోపకార బుద్ధితో ఉండేటట్టుగా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహించాలని, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా చిన్న వాక్యమే చెప్తాను, మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే, కొంచెం ధైర్యంగా చెప్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దు. ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంతంగా సంతోషంగా గడపాలంటే ఒక కుటుంబంలో ఉంటున్నా కూడా ఇంకో దంపతుల యొక్క విషయంలోకి వెళ్ళకుండా అంత ప్రశాంతంగా ఉంటారని నేను అనుకుంటున్నా. అంటే కొత్త తరం పిల్లలకు కానీ పాత తరం వాళ్ళకి కానీ ఎవరికి ఎంతవరకు అంటే లిమిటేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లిమిటేషన్ వరకు మనం ప్రవర్తిస్తే అందరం సంతోషంగా ఉంటాం. అడిగినంత వరకే సలహా చెప్తే చాలు, మనం కూడా గౌరవంగా ఉంటాం పెద్దవాళ్ళం చిన్నపిల్లలకి. ఆ విషయం ఒకటి ధైర్యంగా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం నేను ఒక 5 విషయాలు మీ అందరికీ ఆశీర్వదిద్దామని